మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అంటే ఈ కాన్సెప్ట్ ఫెర్టిలిటీలో ఒకరి పాత్ర కాదు కదా, రెండు చేతి తప్పట్లేదు. రైట్ మేల్ అండ్ ఇద్దరి యొక్క రోల్ ఉంటుంది కదా. రైట్. సో దాన్ని ఎలా అడ్వైజ్ చేస్తారు వాళ్ళకి? సో ఇప్పటికీ కూడా యూ విల్ నాట్ బిలీవ్ అండి, లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ మన ఇండియన్ ఉమెన్కి అత్త ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్ రోల్ అనమాట. సో ఫర్టిలిటీ అనగానే మా కోడలికి ఏదో ప్రాబ్లం ఉందని ఇట్ విల్ బి అన్రిటర్న్ స్టేట్మెంట్ లాగా. సో వాళ్ళు తీసుకొస్తారు మా దగ్గరికి. ఇప్పుడు ప్రాబ్లం ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని దే హ్యావ్ టు కమ్, కానీ వాళ్ళు స్పెసిఫిక్గా కోడలనే తీసుకొస్తారు. మోస్ట్ కామన్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. సో మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాము, స్కాన్స్ చేస్తాము, బ్లడ్ టెస్ట్లు చేస్తాము. వాళ్ళకు చిన్న ఉంటాయి, ఏదో ఒకటి మనకి డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో మనం చెప్పినా కానీ దే విల్ బీ లైక్ మా అబ్బాయికి ఏం లేదమ్మా, మనము అట్లీస్ట్ మీరు చేస్తేనే కదా తెలిసేది. ఎవాల్యుయేట్ చేసి మీ అబ్బాయికి కూడా సెమెన్ టెస్ట్ చెయ్యాలి, పార్ట్నర్కి కూడా చెయ్యాలి అన్నా కూడా దే విల్ బీ సో మచ్ రిలక్టెంట్. సో వాళ్ళు చాలా రెసిస్టెన్స్ చూపిస్తారు. పిల్లలు పుట్టకపోతే లేట్ అవుతూ ఉంటే ఇది అబ్బాయిది ఏం లోపం లేదు, అంత అమ్మాయిది అనే ట్రెండ్ ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే ఉమెన్ గో త్రూ లాట్ ఆఫ్ సైకలాజికల్ బర్డెన్ అండి దీంతో. సో కొన్ని కేసెస్లో ఏమో సరిగ్గా ఎవాల్యుయేషన్ కూడా చేయించకుండా మా కోడలదే లోపం ఉందని దే వాంట్ టు డూ అనదర్ మ్యారేజ్ ఫర్దర్. అవును, సినిమాలు మన కథలు సినిమాలు. సో ఇట్ ఈస్ అ ప్రాక్టికల్, ఇట్ ఈస్ రీసెంట్లీ ఓన్లీ ఐ హావ్ సీన్. ఓకే. సో when I checked up and I have shown to the mother-in-law also. సో మీరు అటువంటిప్పుడు అబ్బాయిలకి మీరు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ దట్ అన్లెస్ బోత్ ఆఫ్ యూ కమ్, ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తే కానీ మనం చెప్పలేము. అండ్ దీస్ డేస్ మనకున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని, మనకున్న పొల్యూషన్తోని, మన ఫుడ్లో చెత్తంతా కలిసి అడల్ట్రేషన్తో పాటు ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ అస్. సో దీనంటిటి వల్ల స్పర్మ్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఫీమేల్కి పీరియడ్ వస్తుందంటే దే విల్ స్టార్ట్, వైఫ్లో హస్బెండ్కి ఫస్ట్ తెలుస్తుంది అనమాట, దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ద హస్బెండ్. సో ఇప్పుడు ఈమెకి ఏదో హార్మోనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్ టు స్ట్రెస్. ఒక్కొక్కసారి స్ట్రెస్ పడినప్పుడు పీరియడ్ తొందరగా వచ్చేయడము. సో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో ఇప్పుడు సిమిలర్లీ ఫర్ ద మెన్ ఆల్సో. సో మనం వాళ్ళకి ఏం చూస్తున్నాం ఈ మధ్య అంటే స్పర్మ్స్ లెవెల్ చాలా తగ్గిపోవడం, కౌంట్ తగ్గిపోవడం, దాంట్లో మూమెంట్స్ తగ్గిపోవడము. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో మనము ఇవి ఉన్నప్పుడు మనము చూసుకోవాలి లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. యూజువల్లీ ఇప్పుడు సోషల్ లైఫ్ స్టైల్లోనే మనకి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దీస్ స్టడీస్ ఫీమేల్స్ ఆల్సో స్టార్టెడ్. సో అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేసిన వాళ్ళలో పిల్లలు తక్కువ వెయిట్తో పుడుతున్నారు, అంత యాక్టివ్గా ఉండట్లేదని స్టడీస్ హ్యావ్ ప్రూవెన్. ఓకే. అండ్ ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సోషల్ డ్రింకింగ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ అడ్వైజ్ టు కంప్లీట్లీ స్టాప్. ఈవెన్ ఇఫ్ దే కెనాట్ స్టాప్, సమ్టైమ్స్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, అట్లీస్ట్ once a month, that is socially acceptable. Once in 2 months, that is acceptable. Not every week, every day. Yeah.